వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్యాస్ వంటిల్లు. 12 గంటలు నానబెట్టుకున్న బియ్యము ఇవి. ఇప్పుడు బియ్యము ఒక జల్లి గిన్నెలో వేసుకొని వడగట్టుకుంటున్నాను. నేను 2 కేజీల బియ్యము తీసుకున్నాను. వాటిని నైట్ అంతా నానబెట్టుకొని ఇలా ఒక జల్లి గిన్నెలో వడగట్టుకుంటే వాటర్ అనేది కిందికంతా వెళ్ళిపోతుంది. అవి కొంచెము వాటర్ పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్, ఫ్రెష్గా పిండుకున్న కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఇవన్నీ బియ్యం అన్నీ వేసుకోవాలి. వేసుకొని 2-3 సార్లు నేర్పుకుంటూ ఉంటే పొడి బారుతాయి. మరీ ఎండిపోనియద్దు బియ్యాన్ని. కొంచెం పచ్చిదనం ఉన్నప్పుడే మనము మిక్సీలో కానీ గిన్నెకి కానీ పట్టించుకోవాలి. నేను మాత్రము తక్కువ 2 కేజీలు ఉన్నాయి కాబట్టి వాటిని మిక్సీలో పట్టుకుంటా. ఎక్కువ ఉంటే గిర్నీకి పట్టించుకోవాలి. 2 కేజీల పిండికి 2 టీ గ్లాసుల నువ్వులు తీసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల ఓమ తీసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని. సరిపోకుంటే ఇంకొంచెం తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కావాల్సినంత పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువైతే జారుడవుతుంది. చూసుకుంటూ ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని సకినాలు వేసుకోవాలి. 2-3 చుట్లు వేసుకోవాలంతే. ఎక్కువ వేసుకున్నా కాలదు. అందుకే 2 చుట్లు లేదా 3 చుట్లు చుట్టుకుంటున్నాను. ఇలా వేసుకుంటే చాలా బాగా కాలుతాయి. రెడీ చేసుకున్న పిండినంతా ఇలానే సకినాలు పోసుకోవాలి. చేత్తో తీసుకుంటే విరిగిపోతాయి సకినాలు. అందుకే ఇలా తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. వేగిన వాటిని ఒక జల్లి గిన్నెలో తీసుకుంటున్నాను. సకినాలు అన్నీ ఇలానే కాల్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సౌందర్యాస్ వంటిల్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.